కాక్రోచ్ జనతా పార్టీ గత 4-5 రోజులుగా భారతదేశంలో ఎక్కువగా వాడుకలో ఉన్న పదం, సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న పదం సీజేపీ. అసలు ఏంటి కాక్రోచ్ జనతా పార్టీ? ఇది ఎలా ఆవిర్భవించింది? దీని మనుగడ ఏ విధంగా ఉండబోతుంది? అలాగే దేశ ప్రస్తుత రాజకీయాల్లో దీని ప్రభావితం ఏ మేరకు ఉండబోతుంది? సో ఇలాంటి అంశాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జగదీష్. Have you seen there are youngsters like cockroaches? They don't get any employment. They don't have any place in profession. Some of them become media. Some of them become social media. Some of them become RTI activists. Some of them become another activists, and they start attacking everyone. ఒక్క పొలిటికల్ పార్టీ ప్రస్థానం ఒక్కలా మొదలైంది. సో అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు చేసిన ఒక కమెంట్ వల్ల ఈ సీజేపీ అనేది మొదలైంది. సీజేపీ ప్రస్థానం మొదలైంది. సో ఇలా అసలేం జరిగింది? సుప్రీంకోర్టులో నియామకాలు అనేటువంటివి వాళ్ళ ఎలిజిబిలిటీకి కాకుండా వాళ్ళ యొక్క సీనియారిటీని బేస్ చేసుకొని, లేదంటే వాళ్ళ పలుకుబడిని బేస్ చేసుకొని జరుగుతున్నాయని చెప్పేసి ఒక లాయర్ కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఈ అంశం మీద చర్చిస్తూ, ఈ అంశం మీద డిబేట్ చేస్తూ మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఆ లాయర్ కి అగెనిస్ట్ గా మాట్లాడుతూ, సో మాటల మధ్యలో మన భారతదేశంలో ఉన్న యూత్ ని కాక్రోచ్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ కామెంట్ ని సీరియస్ గా తీసుకున్న 30 years ఆఫ్ ఏజ్ పర్సన్ అభిజిత్ దీప్ కి ఆ 24 hours లోపు ఈ కామెంట్ ని బేస్ చేసుకుని, ఏదైతే కాక్రోచ్ అనే కామెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని సీజేపీ అనే పార్టీని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సీజేపీ అనే పార్టీ స్టార్ట్ అయిన 72 hours లోపు, అంటే ఒక 3 days, విత్ ఇన్ 3 days లో 1,00,000 మంది మెంబర్స్ ఇందులో యాడ్ అయిపోయారు. సో ఇది చాలా, ఈ 1,00,000 మంది, ఈ కౌంట్, ఈ 1,00,000 అనే ఆ కౌంట్ ఏదైతే ఉందో, ఎంతమంది మన గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ ఆ కమెంట్ కి అగెనిస్ట్ గా ఉన్నారు, సేమ్ టైం మన ఇండియాలో ఉన్న పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అగెనిస్ట్ గా ఉన్నారని ఇది ఒక సింబాలిక్ గా మనకు చెప్పడం జరిగింది. ఒక రాజకీయ పార్టీ అనేది ప్రజల లోపలికి ఎంత వేగంగా చొచ్చుకెళ్తుంది అనేది దాని మేనిఫెస్టో మీద డిసైడ్ అయి ఉంటుంది. సో మనం ప్రతి ఎలక్షన్ కి ప్రతి పార్టీ నుంచి ఒక మేనిఫెస్టో అనేది చూస్తూనే ఉంటాం. సో అలాగే సీజేపీ కూడా ఒక మేనిఫెస్టో ఉంది. ఇది ఎంత అట్రాక్టివ్ గా ఉంటే ప్రజలు తొందరగా దానికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో అలాగే సీజేపీకి కూడా ఒక మేనిఫెస్టో ఉండింది. దాంట్లో ద ఫస్ట్ థింగ్, ఎవరైతే రిటైర్ అయిన చీఫ్ జస్టిస్ ఉంటారో వాళ్ళకి రాజ్యసభలో సీట్లు లేవు. ఈ పాయింట్ మీద మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే సో యూజువల్ గా మనం అబ్జర్వ్ చేస్తాం, చెయ్యం. ఎందుకంటే ఎవరైతే రాజకీయవేత్తలు ఉంటారో, అనాలిసిస్ట్ ఉంటారో వాళ్ళకి ఈ విషయాల మీద ఎక్కువ పట్టింపు ఉంటుంది. ఏంటంటే ఏదైనా రూలింగ్ గవర్నమెంట్ కి సపోర్టింగ్ గా జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు, సానుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు, సానుకూలంగా స్పందించే వాళ్ళు చీఫ్ జస్టిస్. సో వీళ్ళకి వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత కంపల్సరీ రాజ్యసభలో ఒక సీట్ అనేది కన్ఫర్మ్. సో వారి పేరు మీద రాజ్యసభలో ఒక సీట్ ఉండాల్సిందే రిటైర్మెంట్ తర్వాత. సో ఇలాంటి వాటికి ఎండ్, సీజేపీతో ఎండ్ అనేది ఉండదు. సో నెక్స్ట్, ఇఫ్ సపోజ్ ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ లేకపోతే ఓటర్ లిస్ట్ నుంచి కానీ ఏదైనా ఓటు తొలగించబడితే, ప్రాపర్ రీజన్ లేకుండా ఎలిజిబిలిటీ ఉన్నా కూడా ఒక ఓట్ అనేది తొలగించబడితే, దానికి ప్రాపర్ రీజన్ అనేది లేకుండా ఉంటే యూపా కింద దీన్ని కన్సిడర్ చేసి దానికి అగెనిస్ట్ గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాట్ ఈస్ మీన్ బై యూపా? యూపా అనేది ఒక ఉగ్రవాదానికి అగెనిస్ట్ గా పనిచేసే సంస్థ. అంటే నువ్వు ఓట్ని తస్కరించినావు అంటే ఒక ఓట్ని ప్రాపర్ రీజన్ లేకుండా డిలీట్ చేసావంటే నీ ఓటర్ లిస్ట్ లో నీ పేరు తొలగించబడుతుంది, నీకు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా ఆ ఓటు తొలగించబడుతుంది అంటే ఆ చర్యని ఉగ్రవాదానికి ఈక్వల్ గా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్, మహిళా రిజర్వేషన్స్. సో ద థర్డ్ థింగ్ అబౌట్ ఉమెన్ రిజర్వేషన్స్. ఈ ఉమెన్ రిజర్వేషన్ అనేది మన ఇండియాలో 33% ఉంది. సో ఈ 33% ని 33 to 55% కి ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. నాట్ ఎగ్జాక్ట్లీ 55%, ఇట్ డిపెండ్స్ ఆన్ ది పాపులేషన్. మేల్ కి ఫీమేల్ కి వాళ్ళకి అగేనెస్ట్ గా పర్సంటేజ్ ని ఇంక్రీజ్ చేయడం కాకుండా డిపెండ్స్ ఆన్ పాపులేషన్. ఆ పాపులేషన్ బట్టి అసెంబ్లీలో, పార్లమెంట్లలో మహిళా రిజర్వేషన్ ని 55% వరకు ఇంక్రీజ్ చేస్తారు. దట్ మీన్స్ ఉమెన్స్ కి కూడా రాజకీయాల్లో ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
సో ఈ పాయింట్ లో వాళ్ళు చెప్పాలనుకున్న విషయం అది. నెక్స్ట్ ద ఫోర్త్ వన్, ఎలక్షన్ లో ఓటర్ లిస్ట్ నుంచి ఏదైనా గ్యాంబ్లింగ్ జరిగినట్టయితే, ఎలక్షన్ టైంలో కానీ లేకపోతే ఓటర్ లిస్ట్ నుంచి ఏదైనా గ్యాంబ్లింగ్ జరిగినట్లయితే ఇమీడియట్ గా ఎలక్షన్ కమిషన్ దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే దానికి అగెన్స్ట్ మళ్ళీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ ద ఫిఫ్త్ థింగ్, ఇది ఇంపార్టెంట్ థింగ్, సో ఎక్కువ యూత్ పాపులేషన్ ఉండి తక్కువ పర్సెంటేజ్ యూత్ రాజకీయాల్లో పాల్గొనే కంట్రీ ఏదైనా ఉంది అంటే అది ఇండియా. సో దీనికి ఈ ఫిఫ్త్ పాయింట్ తో ఎండ్. సో యూత్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. యూత్, సో గ్రామీణ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు యూత్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద మేనిఫెస్టో. సో ఇందులో ఫిఫ్త్ పాయింట్ మోస్ట్ అట్రాక్టివ్ అనిపించింది నాకు. ద సేమ్ టైం కొన్ని వెబ్సైట్లలో ఉన్న థింగ్ ఏంటంటే, లైక్ సిక్స్త్ పాయింట్, ఇఫ్ సపోజ్ ఎవరైనా పొలిటీషియన్ ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి, కరెంట్ తను ఉన్న పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారాలి అనుకుంటే, ఇఫ్ సపోజ్ ఎక్స్ అనే ఒక పర్సన్ వై అనే పార్టీ నుంచి జెడ్ అనే పార్టీకి మారాలి అనుకుంటే తను నెక్స్ట్ ఒక 20 years ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదు. మనం యూజువల్గా చూస్తూ ఉంటాం. సో మన నియర్ బై ఉన్న ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యేసే, సో పవర్ ని బేస్ చేసుకోనో లేకపోతే పవర్ కోసం ఆశించో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మూవ్ అవడం జరుగుతుంది. సో ఇవన్నీ మనం డైలీ చూసే అంశాలు, రిజర్వేషన్ దగ్గర నుంచి యూత్ కి ఇంపార్టెన్స్ వరకు. సో ఇవన్నీ మనం రాజకీయాల్లో తరచూ చూసే అంశాలే. మనం అంటున్నాం ముందే సిజేపీని సెటారికల్ పార్టీ అన్నాము. సో ఎందుకు సెటారికల్ పార్టీ అన్నాం అనేది ఈ మేనిఫెస్టో చూస్తున్న క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇవి తరచూ మనం చూసే అంశాలే, ఆల్ ఎట్ ఎ టైం అన్ని ఒకేసారి మనం వాళ్ళ మేనిఫెస్టోలో చూడడం జరిగింది. ఏదైతే మన రాజకీయాల్లో ఉన్న లోపాలు ఉన్నాయో వాటిని ఎత్తి చూపే విధంగానే ఈ మేనిఫెస్టో ఉంది. సో దట్స్ వై మనం ఏమంటున్నాం, మన భారతదేశంలో ఒక కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం అనేది కొత్తగా. మన తెలుగు స్టేట్ లో చూసుకున్నట్టయితే తెలుగువాడి ఆత్మగౌరవం పేరు మీద ఒక రాజకీయ పార్టీ పుడితే, సపరేట్ స్టేట్ కోసం ఒక పార్టీ, కుటుంబ కలహాలతో ఒక పార్టీ. సో సందర్భానుసారం ఒక పార్టీ పుట్టడం అనేది సహజం. బట్ అది ఎంతవరకు సక్సెస్ఫుల్ గా వాళ్ళు లీడ్ చేయగలుగుతారు, ఇది కూడా ఒక పాయింట్. సో సిజేపీ స్టార్ట్ అయింది, దీనికి ఒక గ్రేట్ స్టార్ట్ అయితే వచ్చింది. లైక్ వాళ్ళ ఫాలోవర్స్ దగ్గర నుంచి కావచ్చు, మెంబర్స్ దగ్గర నుంచి కావచ్చు, ఒక లీడ్ అంటూ వచ్చింది. బట్ ఆ లీడ్ ని వీళ్ళు ముందుకు తీసుకెళ్లగలుగుతారా, ఏ విధంగా తీసుకెళ్లగలుగుతారు, ఏ ముఖాలను పెట్టి, అంటే ఏ ఫేస్లను పెట్టి మనకి ఎక్కువ దగ్గర అవుతారు. సో నీకు నియర్ బై లో నిన్నే పెడతారా, లేదంటే నీ ఆలోచన ఏంటి, వాళ్ళ దాకా ఎట్లా రీచ్ అవుతుంది. ఎందుకంటే మొబైల్లో ఫాలో బటన్ కొట్టడం, మొబైల్లో మెంబర్షిప్ లో యాక్టివ్ గా పాల్గొనడం ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ, మన ఎలక్షన్ లో మేనిఫెస్టో ఇవ్వడం దగ్గర నుంచి ఎలక్షన్ లో ప్రజల్లో తిరగడం వరకు ఇదంతా ఒక చాలా కాంప్లికేటెడ్ థింగ్. మన ఓటర్స్ కూడా చాలా స్మార్ట్ గా వ్యవహరిస్తారు ఆ టైంలో. ఇప్పుడున్న నీ ఫాలోవర్స్ లో సగం మంది మళ్ళీ తన నియర్ బై లో ఉన్న ఒక రూలింగ్ పార్టీకి షిఫ్ట్ అయ్యి కూడా తెలియదు. సో దీన్ని ఎలా లీడ్ చేస్తారు, ఇది సిజిపికి ముందున్న పెద్ద టాస్క్. ఇఫ్ సపోజ్ వాళ్ళు అది చేయకపోయినా కూడా ఈ విషయాన్ని మన ఇండియాలో ఉన్న పొలిటీషియన్స్ కొంచెం సీరియస్ గా తీసుకుంటే, ఎందుకంటే 72 hours లో 1 lakh ఫాలోవర్స్ కానీ, మెంబర్షిప్ కానీ, 15 million ఫాలోవర్స్ కానీ, సో ఈ నెంబర్స్ అనేటువంటి జోక్ అయితే కాదు. సో ఈ నెంబర్స్ వాళ్ళు సీరియస్ గా తీసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కన్సిడర్ చేస్తే, సో యూత్ అనేది మార్పు కోరుకుంటున్నారు అనేది వాళ్ళకి అర్థమైతే, సో వాళ్ళు అయినా కొంచెం చేంజ్ చేసుకొని, వాళ్ళ పరిపాలనా విధానాన్ని కొంచెం చేంజ్ చేసుకొని, ఎక్కువ శాతం యూత్ కి ప్రాముఖ్యత ఇస్తూ, లేదంటే ఏదైతే గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు కానీ, లేకపోతే మిగతా విషయాలు ఏదైనా కూడా వాళ్ళ మేనిఫెస్టోని, ప్లీజ్ వాళ్ళ మేనిఫెస్టోని ప్రాపర్ గా అమలయ్యేటట్టు చేస్తూ ఉంటే అది చాలు మనకి. సో చేంజెస్ అయితే రావాలి. యూత్ ఇన్వాల్వ్ అవుతుందా లేదా అనేది యూత్ కి ఇచ్చే చాయిస్. ఎందుకంటే ఒక గవర్నమెంట్ యూత్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకోవడం వేరు, వాళ్ళంతా వాళ్ళ యూత్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం అనుకుంటే మాత్రం అది హ్యాపీయెస్ట్ థింగే, అదొక గుడ్ థింగే. బట్ అలా జరగకుండా మేమే మారుతాం అనుకోవడం వల్ల నో ప్రాబ్లం. ఎందుకంటే దానివల్ల ఎవరికో ఒకరికి లాభం అయితే చేకూరాలి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే చాలా నిధులు, లైక్ చాలా స్కీమ్స్ ఎవరు లాభం పొందుతున్నారు, ఆ రాజకీయ నాయకుల దగ్గర ఉండే పర్సన్స్, వాళ్ళ మోచేతి నీరు తాగుకుంటూ బతికే పర్సన్స్, అక్కడి వరకే. సో
సో వాళ్ళని దాటి ఒక యావరేజ్ కామన్ మ్యాన్ దాకా రావాలంటే చాలా టైం పడుతుంది. సో వాళ్ళు అలసిపోతున్నారు, వాళ్ళు విసిగిపోతున్నారు. నీకు ఓటు వేస్తున్నారంటే నీ మీద ఎంతో కొంత హోప్తోనే వేస్తారు. ఒక చేంజ్ కోరుకుంటున్నారంటే నీ మేనిఫెస్టో అట్రాక్టివ్గా ఉండొచ్చు, నేను ఓటు వేశాను కాబట్టి నా వరకు ఎందుకు రాదు అనే పెయిన్ కూడా వాళ్ళకు ఉంటుంది. సో వీటన్నిటి మీద గవర్నమెంట్ కొంచెమన్నా ఆలోచించి, మన రాజకీయ నాయకులు కొంచెమన్నా ఆలోచించే అవకాశం ఉంటుందేమో చూడాలి. ఎందుకంటే ఒక మార్పు అనేది మొదలైంది. ఆ నెంబర్స్ జోక్ కాదు కాబట్టి, ఆ నెంబర్స్ ఎప్పుడు అబద్ధం ఆడవు కాబట్టి దాని గురించి సీరియస్ గా కన్సిడర్ చేస్తే, ఇంకా ఇంపాక్టబుల్ గా సీజేపీ అనేది వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే సో చేంజెస్ మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, బట్ ఈ కైండ్ ఆఫ్ నెంబర్స్ ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఇంతమంది యాక్టివ్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఒక చీఫ్ జస్టిస్ చేసిన నెగటివ్ కామెంట్సా, లేదంటే నిజంగానే యువత మార్పు కోరుకుంటుందా? సో ఈ రాజకీయాలతో అలసిపోతున్నారు. ఈ విషయాల మీద మనం మాట్లాడుకోవాలి. సీజేపీకి వస్తున్న ఈ మెంబర్షిప్ ని కానీ, ఈ ఫాలోయింగ్ ని బేస్ చేసుకొని మన ఇండియాలో ఉన్న పాలిటిక్స్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా? పొలిటీషియన్స్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే యూత్ ని బేస్ చేసుకొని అలాంటి ఒక కామెంట్ చేయడం అనేది నా వరకైతే అది కరెక్ట్ విషయం అయితే కాదు. ఇప్పుడు ఏదైనా ఒక విషయంలో మిస్టేక్ జరిగింది అంటే యాక్షన్స్ అనేవి రెండు వైపులా ఉండాలి. బట్ ఇక్కడ సీజేపీ మీదనే ఎక్కువ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు? ఒక విషయంలో తప్పు జరిగిందని నేను చెప్పినప్పుడు ఆ తప్పు మీదనే యాక్షన్ ఉండాలి. అంతేగాని ఆ తప్పుని ఎత్తు చూపిన వ్యక్తి మీద యాక్షన్ తీసుకున్నామంటే అక్కడ ఏం జరుగుతున్నట్టు? దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ఇప్పటికీ సీజేపీ మీద ఒక నెగిటివిటీ అనేది స్టార్ట్ అయిపోయింది. అది నెగిటివిటీయా, రూమరా, లేదంటే వాస్తవమా, అది సెకండ్ థింగ్. ఒక విషయంలో తప్పు జరిగినప్పుడు ఇక్కడ మెయిన్ ఇష్యూ నిరుద్యోగం అన్నప్పుడు నువ్వు ఆ పాయింట్ మీద మాట్లాడాలి. సో ఈ సీజేపీ అనేది ఒక సెక్యులర్ పార్టీ కాదని, దీనికి అన్య దేశాల నుంచి ఎక్కువ ఫండ్స్ అనేవి వస్తున్నాయని, దాంతోనే ఈ పార్టీ లీడ్ అవుతుందని, ఈ పార్టీ ఏం ఓన్లీ ఇండియన్ గవర్నమెంట్ ని కానీ లేకపోతే సమ్ పొలిటీషియన్స్ కానీ నెగిటివ్ చేయడమే అని ఇట్లా ఒక రూమర్ స్టార్ట్ అయితే, సెకండ్ థింగ్, ఈ పార్టీ యొక్క ఫౌండర్ అభిజిత్ దీప్కే, ఇతను ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న కార్యకర్త. సో దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వెనుక నుంచి జరిపిస్తుందని, ఈ పార్టీకి ఉన్న ఎక్కువ మంది ఫాలోవర్స్ లో మన దాయ దేశమైన ఆ దేశం నుంచి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారని, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకు స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. సో ఇది నిజమా కాదా, ఇవన్నీ విషయాలు కాసేపు పక్కన పెడదాం. కాసేపు సీజేపీ గురించి పక్కన పెడదాం. ఇప్పుడు ఈ సీజేపీ అనే టాపిక్ ని పక్కన పెడితే, మరి ఆ నెగిటివ్ కామెంట్ చేసిన పర్సన్ మీద నువ్వు ఏ విధమైన యాక్షన్ తీసుకున్నావు? ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నువ్వు రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉండి ఒక యూత్ ని ఉద్దేశించి, ఒక దేశంలో ఉన్న యూత్ ని ఉద్దేశించి నువ్వు అలాంటి కామెంట్స్ ఎలా చేస్తావు? మరి దాని మీద నువ్వు యాక్షన్ తీసుకోవాలి కదా, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఓకే, కాసేపు ఈ సీజేపీ ఇవన్నీ విషయాలు పక్కన పెడదాం. ఆ టాపిక్ మీదకే వద్దాం. మనం నిరుద్యోగం మన దేశంలో ఇప్పుడున్న సమస్య కాదు, ఎప్పటి నుంచో తరతరాల నుంచి ఉన్న సమస్య. మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటున్నాం. మన ముందు తరం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనే చెప్పారు, మన తరం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనే చదువుకున్నాం. అంటే మన రాబోయే తరాలు కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనే చదువుకోవాలా? ఎప్పుడో 1990లో వచ్చిన సినిమాలో ఒక నిరుద్యోగం అనే ఒక సీన్ కి ఇప్పటికీ యూత్ ఎందుకు కనెక్ట్ అవుతున్నారు? అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరుద్యోగం అనే సమస్యలో ఎటువంటి చేంజెస్ రానట్లేనా? సో ఇలాంటి విషయాల మీద మనం మాట్లాడుకోవాలి, ఇలాంటి విషయాల మీద మనం చర్చించుకోవాలి. సేమ్ టైం నిరుద్యోగం అంటే చేసేదానికి పని లేకపోవడం, సంపాదించుకోవడానికి డబ్బులు లేకపోవడం కాదు, ఒకరి కింద పని చేయకపోవడం, ఇలాంటి విషయాలు కాదు. మనం చదివే చదువుకి, మనం పెట్టుకున్న లక్ష్యానికి, మనం చేసే పనికి, ఈ మూడిట్లలో ఒకదానితో ఒకదానికి దేనికి సంబంధం లేకపోయినా అది నిరుద్యోగం కిందకి వస్తుంది. చదివిన చదువుకి బ్యాలెన్సింగ్ గా ఒక ఉద్యోగం లేనప్పుడు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు? నువ్వు చదివిన చదువుకి దానికి తగ్గట్టు ఒక జాబ్ ఇస్తేనే కదా మన దేశం అభివృద్ధి చెందిన దేశం అనే ఒక ఫుల్ స్టాప్ పడేది. చెందుతూ ఉన్న దేశం అనే కామా దగ్గర నుంచి అభివృద్ధి చెందిన దేశం అనే ఒక ఫుల్ స్టాప్ అనేది పడాలని నేను కోరుకుంటున్నాను. మనందరం అదే ఆశిద్దాం. థ్యాంక్ యూ. బై ద వే, దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే జస్ట్ ఇగ్నోర్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.